హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకేష్ లైఫ్స్ అండ్ లైన్స్. ఇండియా వర్స్ పాకిస్తాన్ వార్ ఏదైతే ప్రస్తుతం జరుగుతుందో ఆ వార్ గురించి కొన్ని డీటెయిల్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఏది మిస్ అవ్వద్దు. ఫస్ట్ పాయింట్ ఏం మాట్లాడుకుందామంటే ఆపరేషన్ సింధూర్. మన ఇండియా ఏదైతే ఆపరేషన్ సింధూర్ స్ట్రైక్ చేసిందో పాకిస్తాన్లో ఉన్న 9 టెర్రరిస్ట్ స్పాట్స్ మీద, వాళ్ళు దానికి రిటెన్షన్గా మన పూంచ్ సివిలియన్స్ మీద అటాక్ చేశారు. మనం టెర్రరిజం మీద టార్గెట్ చేస్తే వాళ్ళు మన సివిలియన్స్ మీద టార్గెట్ చేసి ఇంకా వాళ్ళని చంపి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు? ఆ విషయం పక్కన పెడితే పూంచ్లో జరిగిన అటాక్లో 15 ఇన్నోసెంట్ లైఫ్స్ అనేవి కోల్పోయారు. అందులో 5 ఉమెన్, 2 చిన్న పిల్లలు, ఒక సోల్జర్ కూడా చనిపోయారు. సో దీనికి మన ఇండియా రివెంజ్గా లాహోర్ మీద అటాక్ చేసింది. దీని తర్వాత ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉన్న కొన్ని ప్లేసెస్ వాళ్ళు టార్గెట్ చేశారు. అందులో కొన్ని ప్లేసెస్లో జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ ఇంకా చండీగఢ్ ఇవన్నీ బ్లాక్అవుట్లో ఉన్నాయి ప్రస్తుతానికి. పాకిస్తాన్ ఏదైతే 15 ప్లేసెస్ టార్గెట్ చేసిందో వాటి మీద డ్రోన్స్తో అటాక్ చేయడానికి ట్రై చేసింది. బట్ మన దగ్గర ఉన్న S-400 అనే మిసైల్ ఆ డ్రోన్స్ అటాక్ అవ్వకుండా అవన్నిటిని డిమాలిష్ చేసింది. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ మీద మన ఇండియా కౌంటర్గా ప్రెసిషన్ స్ట్రైక్ అనేది స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఏదైతే 15 ప్లేసెస్ టార్గెట్ చేశారో రేపు మేబీ వేరే ప్లేసెస్ కూడా టార్గెట్ చేయొచ్చు, డ్రోన్ అటాక్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ని పాటిస్తూ మాక్ డ్రిల్స్ ఏవైతే కండక్ట్ చేశారో అవన్నీ కూడా ఫాలో అవుతూ ఏది నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్గా అందరికీ చెప్పండి. ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా ఉంచుదాం, మనం జాగ్రత్తగా ఉందాం. ఇదే టార్గెట్ చేసుకొని చాలామంది ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఏది గుడ్డిగా బిలీవ్ చేయొద్దు. సో మీకు ఏదైనా కన్ఫర్మేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ కానీ ఇండియన్ ఆర్మీ నుండి కానీ వస్తేనే అది బిలీవ్ చేయండి, లేకపోతే అది బిలీవ్ చేయొద్దు. అండ్ కమింగ్ టు అవర్ బ్రేవ్ సోల్జర్స్, ఈరోజు వాళ్ళు అక్కడ వాళ్ళ నిద్ర త్యాగం చేయడం వల్ల మనం ఇక్కడ హ్యాపీగా పడుకోగలుగుతున్నాం. వీ షుడ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ ఫైటింగ్ ఎట్ ద బార్డర్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.